ఆది బ్లౌజ్ ఉంటే చాలు, ఎలాంటి వారికైనా ఏ సైజుకైనా కుట్టచ్చు. ఫస్ట్ అయితే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి, అంటే మనకి ఎదురుగా పెట్టుకోవాలి. కింద 1/2 ఇంచు అది తీసేయండి, అది ఎత్తులు తగ్గులు ఉంటుంది కాబట్టి ఒక లైన్ కొట్టుకొని అదైతే కట్ చేసేసేయండి. ముందు మధ్యలో మా బాబు వచ్చాడు, అందుకనే డిస్టర్బెన్స్ అయితే అవుతున్నది. అవైతే వదిలేయండి మీరు, అదైతే నీట్గా కట్ చేసుకోండి. అది ఎంత కింద అయితే నడుము బెల్ట్ కోసం అయితే 1/2 ఇంచ్ అయితే వదిలేసి అక్కడ నుంచి మీరు బ్లౌజ్ పెట్టి కట్ చేసుకోండి. నడుము కాడ ఒక లైను, అది ఖర్చుల కోసం ఒక లైను, సంకలు అయితే కరెక్ట్గా సంక కాడ ఒక లైను, పైన ఒక లైన్ కొట్టేయండి. అది ముందుకైతే మెడ అయితే లాగమాకండి, స్ట్రైట్గా పెట్టండి, వెనక్కి కూడా లాగమాకండి. అలా పెట్టినప్పుడే మెడ భుజాలు జారకుండా వస్తుంది. నీట్గా రావాలంటే కరెక్ట్గా మీట్గా పెట్టండి. అక్కడ ఒక మార్జిన్ పెట్టండి, ఖర్చు కోసం ఒక మార్జిన్ పెట్టిన తర్వాత మెడకాడ మార్జిన్ పెట్టండి, ఖర్చు కోసం మార్జిన్. ఇంకా మొత్తం స్కేల్ అయితే నేను చూపించినట్టయితే మీరు మొత్తం లైన్స్ అయితే కొట్టేసేయండి. వీడియోలో నేను చూపించినట్టు మొత్తం అయితే శుభ్రంగా కట్ చేసుకోండి. నేను ఇది స్కిప్ చేసి చూపించవచ్చు, కానీ మీకు అర్థం కావాలని మొత్తం వీడియో అయితే పెట్టాను. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు కూడా మంచిగా అర్థమవుతుంది. కొత్తగా ఎవరైనా నేర్చుకోవాల్సిన వాళ్ళు, లేదు ఇంట్లో మిషన్ ఉంది కానీ స్టిచ్చింగ్ రావట్లేదు, కట్ చేసుకోవడం రావట్లేదు, అసలు తెలియని వాళ్ళైతే బిగినర్స్కి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే. నేను చూపించినట్టు మంచిగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఓపెన్స్ మనకి వెళ్ళి పెట్టుకోండి. అలా పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్ అండి. ఇదైతే క్రాస్ కటింగ్. మీకు స్ట్రైట్ పెట్టుకోవాలంటే స్ట్రైట్ కటింగ్, క్రాస్ పెడితే క్రాస్ కటింగ్. ఏదైనా కానీ ఏ బ్లౌజ్ అయినా కానీ ముందు అడ్జస్ట్ చేసుకోండి, అంటే సరిపోతుందా లేదా, క్లాత్ మిగులుతుందా లేదా అని చూసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా 2 ఇంచెస్ అయితే మడచండి. అవి ఎందుకంటే అది బెల్ట్ ఉండే కదా, షేప్ బెల్టులు, దానికి అది పోతుంది, అదైతే సరిపోతుంది. చుట్టూ మొత్తం సర్కిల్ ఇవ్వండి. నేను కొట్టినట్టు లైన్స్ అయితే గీయండి. మీరు వీడియోని నిదానంగా, నేను చాలా స్లోగానే పెట్టాను, ఎక్కడ స్పీడ్గా అయితే పెట్టలేదు. మీరు నిదానంగా, ఎంత లేట్ అయినా జస్ట్ 9 మినిట్సే, చూసి నిదానంగా అయితే కటింగ్ నేర్చుకోండి. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ కూడా కావాలంటే చెప్పండి, నేనైతే వీడియో తీసి పెడతాను. ఇది ఫ్రంట్ అయితే లాగకూడదండి, షేపులు కాడ అదైతే నార్మల్గా పెట్టేసి దానికి మిడిల్లో పెట్టేసి దానికి ఒక డాటు, కింద ఖర్చు కోసం ఒక డాటు, ఇక్కడైతే సైడ్ అన్నమాట ఒక 7 ఇంచు పైన అయితే సరిపోతుందండి. ఇంకా మెడకాడ వస్తే ఇంకా మెడకాడ అది పెట్టి రౌండ్గా బ్లౌజ్ ఎలా ఉంది అలానే రౌండ్గా పెట్టి దానికి డాట్స్ గీయండి. నేను చూపించినట్టు ఆ డాట్స్ పెట్టండి. ఖర్చు కోసం దేనికైనా మీరు మర్చిపోమాకండి, ఖర్చు అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే బ్లౌజ్ అయితే సరిపోదండి. ఆ ఖర్చు కానుంచి 4 హుక్స్ అయితే సరిపోతుంది. ఇంకా దీనికైతే ఖర్చు అయితే అవసరం లేదు. ఈ 4 ఇవి కలిపేయటమేనండి. సంకల మటుకు ఈ బ్లౌజ్కైనా ఫ్రంట్ అయితే లోతు అయితే తీసుకోవాలండి. ఏ బ్లౌజ్కైనా ఫ్రంట్ లోతు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అది డ్రెస్సెస్కైనా
దేనికైనా లోతు అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మెడకు ఆ నుంచి ఆడ నేను చూపించినట్టే స్కేల్ అయితే గీత కొట్టుకోండి. రౌండ్గా మీ చెయ్యి బాగా తిరగాలి, రౌండ్గా తిప్పండి. అక్కడైతే మెడ కాడ ఎంత రౌండ్గా తిప్పితే అంత రౌండ్గా వస్తుంది ఫ్రంట్ మెడ. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేదైతే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో తీసుకుంటే మా బావ వచ్చి లడ్డు చూపిస్తున్నాడు. మీకేనంట, కావాలంటే తీసుకోండి. ఫ్రంట్ది అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మిగిలింది చేతులు. ఆ చేతులు అయితే 4 మడతలు వేయాలి. 4 మడతలు వేసి ఫోల్డ్ చేయండి. 4 ఫోల్డ్లు చేసిన తర్వాత బ్లౌజ్ ఫ్రంటే మీరు అంటే చేతులు తిప్పేయకుండా అలా పెట్టుకోమాకండి. నేనైతే పెట్టిన మర్చిపోయి అందుకే తీసేసాను. కింద హెమ్మింగ్ కోసం అయితే 1/2 ఇంచు వదిలేయండి. అదైతే హెమ్మింగ్ పెట్టుకోవాలనుకుంటే వదిలేయండి, లేకపోతే లేదు. పైన భుజం కాడ ఒక ఖర్చు, సంకలో ఒక ఖర్చు గీతేయండి. మీ చెయ్యి బాగా బ్లౌజ్కి ఎలా షేప్ వస్తుందో అలానే యాస్టీస్ తిప్పండి. నీట్గా వస్తుంది. మీరేం పని అసలు ఇంకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీట్గా మీ చెయ్యి బాగా తిప్పండి. అదైతే కట్ చేసేయండి. నేనైతే దీనికి మర్చిపోయానండి వీడియోలో ఫ్రంట్ దీనికి కూడా లోతు తీయాలి. సారీ అండి, మర్చిపోయాను. లోతు అయితే 1 సైడ్ తీయండి. ఏదైనా 1 సైడ్ తీయండి. ఇంకా మిగిలింది అయితే షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ సింపుల్ అంటే సింపుల్, మీరేం టెన్షన్స్ పడకండి. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు. 2 అయితే సమానంగా ఉండేలా చూసుకోండి. మీ బ్లౌజ్కి ఉన్న షేప్ బెల్ట్తోనే దాని పొడవు చూసుకోండి. ఫస్ట్ అయితే దాని పొడవు ఫ్రంట్ అయితే కొంచెం ఖర్చుకోండి, ఎందుకంటే కాజాల పట్టీలలో పోతుంది కదండి. కొంచెం వదిలేయండి. వెనక మటుకు స్టీజ్ కొట్టేసేయండి. ఎంత ఉంటే ఇంక అంతమైన. షేప్ బెల్ట్ పొడవు చూసిన తర్వాత ఫ్రంట్ హైట్ చూడండి. అంటే కాజాల పట్టుకెళ్ళి కానీ ఉక్సుల పట్టుకెళ్ళి కానీ అది ఖర్చున్న వరకు ఇంకా పెట్టేసేయండి. దానికైతే ఇంక ఏం లేదు. వెనక కూడా అంతే, ఖర్చులు ఎంత ఉండేది అంతవరకే మార్కింగ్ చేసుకోండి. మిడిల్లో కరెక్ట్ మిడిల్లో పెట్టుకొని మిడిల్లోనే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసిన తర్వాత చూడండి సింపుల్గా అంతే. ఆ మార్కింగ్ 3 కలిపితే షేప్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది. కట్ చేసుకోవడమే. సింపుల్గా అయితే అయింది కదండి. అంతే. షేప్ బెల్ట్, చేతులు, ఇదైతే ఫ్రంట్, బ్యాక్ పార్ట్. ఇంకా మిగిలిన అయితే ఉక్సులకు, కాజాలకు, మెడ పీస్కు. అంతేనండి. ప్లీజ్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి.